వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడాను. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. చాలా మటుకు ఏంటంటే ఒక క్వశ్చన్ రీసెంట్లీ నాకు ఒక క్లయింట్ అడిగాడు. ఏమనంటే, సార్ నా దగ్గర ఒక 30 లక్షల రూపాయలు ఉన్నాయి. ఈ 30 లక్షలతో ఒక చిన్న ఫ్లాట్ కొనమంటారా? ఇది టైర్ 2 సిటీ నుంచి, మేబీ హైదరాబాద్లో 30 లక్షల నుంచి ఎక్కడ వస్తుందనే క్వశ్చన్ రావచ్చు, లేదు ఒక టైర్ 2 సిటీలోంచి అనమాట ఈ క్వశ్చన్. సో వాళ్ళు అన్నప్పుడు, లేదంటే నేను ఏదైనా మ్యూచువల్ ఫండ్లో కానీ స్టాక్స్లో పెట్టుకోమంటారా అనే క్వశ్చన్ వాజ్ ఈ క్వశ్చన్ నా క్లయింట్ నుంచి. సో ఈ టైర్ 2 సిటీలో అక్కడ అవైలబుల్ ఉంది. సో దిస్ క్వశ్చన్ వెరీ సింపుల్, అంటే ఇది బెటరా అని అడగడం అనేది రోజు ఫేస్ చేసే క్వశ్చన్ అనమాట. సో నా దగ్గర 50 లక్షలు ఉన్నాయి, ఇల్లు కొనడం బెటరా లేకపోతే ఇన్వెస్ట్ చేయడం బెటరా అనేది. సేమ్ ఈ కేసులో వెరీ స్పెసిఫిక్, 30 lakhs ఉన్నాయి, ఒక ఫ్లాట్ కొనాలా, మ్యూచువల్ ఫండ్లో కానీ స్టాక్స్లో పెట్టాలనే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాట్ స్ట్రేట్ ఫార్వర్డ్. ఫస్ట్ థింగ్, ఇట్ డిపెండ్స్ ఆన్ మన మైండ్ సెట్. మనం ఎందుకు కొంటున్నాం అనేది ఇంపార్టెంట్, మన రిస్క్ ప్రొఫైల్ ఏంటి ఇంపార్టెంట్, పర్పస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, లెట్స్ అజ్యూమ్ ఒక ఫ్లాట్ కొనేస్తున్నాము, తను అనుకుంటున్నట్టు ఒక ఫ్లాట్ కొనేస్తున్నాడు. ఫ్లాట్ అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ థింగ్, వాళ్ళు ఉండకపోతే, ఈ కేసులో ఏంటంటే తను ఉండడానికి కొనట్లేదు, డబ్బులు ఉన్నాయి అడిషనల్గా అనమాట. సో ఆబ్వియస్లీ ఒక రెంట్ వస్తుంది. సో యూజువలీ రెంటల్ ఈల్డ్ ఏంటంటే మనం చూసుకుంటే ఇండియాలో ఇప్పుడు ఎంత మంచి ప్లేస్, ఎంత చిన్న ప్లేస్ అయినా సరే 3% నుంచి సంవత్సరానికి 4% కన్నా ఎక్కువగా రాదు. ఓకే, సో 3% to 4%. కాకపోతే ఏంటంటే ప్రాపర్టీ అప్రిషియేట్ అవకాశం ఉంది. సో అప్రిషియేషన్ వచ్చే ఆ ఇన్వెస్ట్మెంట్, ఆ 30 లక్షలు పెట్టి కొన్న ఫ్లాట్ అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంది. దెన్ మార్కెట్ కన్నా కొంచెం తక్కువ రేటు కొన్నామంటే మచ్ హయ్యర్ అప్రిషియేషన్ రావచ్చు. సో ఈ బేసిక్ 3, అండ్ ఇట్స్ ఎ రియల్ యాసెట్, కనబడుతున్న యాసెట్. ఓకే, ఈ 3 బేసిక్ అడ్వాంటేజెస్. బట్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. రిలేటివ్లీ ఇల్లిక్విడ్, కావాలనుకున్నప్పుడు ఈ 30 లక్షలు నీ ఫ్లాట్ అమ్మడం అంత ఈజీ కాదు ప్రతి చోట. సో రిలేటివ్లీ ఇల్లిక్విడ్. సెకండ్ మేజర్ థింగ్ ఏంటి, నేను చెప్పినట్టు ఈల్డ్ చాలా తక్కువ. సో రిటర్న్స్ ఆర్ లోవర్. ఓన్లీ మీకు 3%, 4% కన్నా ఎక్కువగా రెంటల్ ఈల్డ్ రాదు బయట. వేరాజ్ మచ్ హయ్యర్ రిటర్న్స్, ఎఫ్డి కూడా మచ్ హయ్యర్ రిటర్న్ ఇస్తుంది వెన్ కంపేర్ టు రియల్ ఎస్టేట్. ఓకే, ఈ ఫ్లాట్ ఈ కేసులో. సో థర్డ్, అన్సర్టెనిటీ ఏమంటారు, ఈ వాళ్ళున్న కాలంలో మెయింటెనెన్స్ ఒక ఇష్యూ కావచ్చు, రెంట్ ఎవరికి ఇస్తున్నాము వాళ్ళతో ఇబ్బందులు కావచ్చు, వాటర్ అవైలబిలిటీ, ఏవైనా సరే కాన్స్టెంట్గా ఒక రెంటల్ ప్రాపర్టీ ఉందంటే కాన్స్టెంట్గా నీకు నీ టెనెంట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ సింప్లీ షట్ అండ్ ఫర్గెట్ కాదు, కంపల్సరీ యూ నీడ్ టు అటెండ్ టు దట్ వన్. సో ఇలాంటివి. అండ్ లాంగ్ టర్మ్లో ఎంత గ్రోత్ వస్తున్నది ఒక స్టేజ్ తర్వాత ఆ ఏరియాలో అప్రిషియేట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఆఫ్టర్ దట్ డిప్రిషియేషన్ కూడా అవ్వే అవకాశాలు ఉన్నాయి. అండ్ యాజ్ ఐ సెడ్, ఇల్లిక్విడ్ ఎప్పుడంటప్పుడు పెరగదు. దెన్ కమింగ్ టు ద అదర్ ఆప్షన్, నేను ఒక మ్యూచువల్ ఫండ్లోనో స్టాక్స్లోనో పెడుతున్నాను, అలాంటప్పుడు ఏంటి అడ్వాంటేజ్? ఫస్ట్ పాజిటివ్స్ చూద్దాం. పాజిటివ్స్ ఏంటి? దే ఆర్ హై గ్రోత్ ఉన్న ఆప్షన్స్. యూ గెట్ మచ్ హైయర్ రిటర్న్స్ దాన్ ఇన్ఫ్లేషన్ కన్నా కూడా ఎక్కువ వస్తాయి, రెంట్ కన్నా కూడా ఎక్కువ వస్తుంది. రెంట్ అక్కడ నేను చెప్పినట్టు 3 to 4% ఈల్డ్ వస్తే, కమర్షియల్గా పెట్టినా కూడా 5 to 6 కన్నా ఎక్కువ రావట్లేదు. ఇక్కడ వేరేస్ ప్యూర్ ఈక్విటీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు ఈ కేసులో క్వశ్చన్లో షేర్స్లోనూ మార్కెట్స్లో పెడితే ఎట్లా సార్ అంటే, 12%, వర్స్ట్ కేస్ సినారియో కూడా 12 to 14% వస్తూ ఉంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, దే ఆర్ వెరీ లిక్విడ్. మీకు ఎప్పుడు కావాలన్నప్పుడు విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంది. అండ్ థర్డ్, గ్రోత్ పొటెన్షియల్ అనేది యూజువల్లీ అన్లిమిటెడ్. ఒక స్టేజ్ తర్వాత తగ్గిపోతుంది, ఆగిపోతుంది అంటూ లేదు. బికాజ్ యూ కెన్ ఆల్వేస్ చేంజ్ స్టాక్స్, యూ కెన్ ఆల్వేస్ చేంజ్ మ్యూచువల్ ఫండ్స్, యూ కెన్ ఆల్వేస్ డైవర్సిఫై విత్ ఇన్ దట్. ఒక స్టేజ్ తర్వాత 30 లక్షలు ఎగ్జాంపుల్ ఒక 12%, హయ్యర్ 14, 15, 16 కూడా అనట్లేదు, 12% రిటర్న్ వచ్చే దగ్గర పెట్టేస్తే 10 సంవత్సరాల్లో ఈ 30 lakhs క్యాన్ బికమ్ 1 crore plus, 3 times ఈజీగా అవుతాయి. ఓకే, అదే ఒక 20 yearsలో 6 to 7 times అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే 1.5 to 2.5 crores వరకు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో విచ్ ఈస్ విజిబుల్, ఎప్పుడంటప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడంటప్పుడు చేంజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ కాకపోతే వోలటిలిటీ ఉండొచ్చు. సో ఎవరికి, వేరేజ్ రిటైల్, ఒక రియల్ ఎస్టేట్, ఒక ప్రాపర్టీలో వోలటిలిటీ లేదు, కానీ ఇక్కడ వోలటిలిటీ ఉండొచ్చు. బట్ ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. సో కాకపోతే కొద్దిమందికి రియల్ యాసెట్సే నచ్చుతాయి, అలాంటప్పుడు గో ఫర్ ద ఫస్ట్ ఆప్షన్. నాకు రియల్ యాసెట్స్ కాదు, ఎక్కడైనా పర్లేదు, నేను ఎమోషనల్గా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకోలేదు, నేను ఫైనాన్షియల్గానే నేను ఒక డిసిషన్ ఇవాల్యుయేట్ చేసుకుంటానంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్ ఆర్ ఎనీ అదర్, ఈవెన్ రీట్స్లో కానీ ఆర్ ఈటీఎఫ్స్లో కానీ అదర్ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, యూలిప్స్లో కానీ ఎక్కడైనా పెట్టుకొని మచ్ హైయర్ రిటర్న్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 కాకుండా నా ఆన్సర్ వాజ్ సంథింగ్ ఎల్స్. నేను ఏమన్నానంటే, మీ దగ్గర 30 లక్షలు ఉన్నప్పుడు ఇంకో థర్డ్ మెథడ్ ఏంటంటే, ఒక 10 లక్షలు ఏదైనా ఇన్వెస్ట్ చేయండి, ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్లో కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి. ఇంకొక 20 లక్షలతో ఆర్ 10 లక్షలతో
ఇల్లు తీసుకోండి, ఆ 20 లక్షల లోన్ తీసుకోండి. ఆబ్వియస్లీ లోన్ 20 లక్షల లోన్ తీసుకున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. సెకండ్, ఫస్ట్ ఇంట్రెస్ట్ అయితే దేర్ ఈస్ పిఎంఐవై కింద ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా దొరుకుద్ది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫస్ట్ ప్రాపర్టీ అయితే నీకు సబ్సిడైజ్ ఇంట్రెస్ట్ రేట్ దొరుకుద్ది. అండ్ ఇక్కడ రిటర్న్స్ ఆర్ హయ్యర్. సో నువ్వు లోను సర్వీస్ చేసుకోవచ్చు, దాని నుంచి వచ్చే రెంటల్తో ఏమైనా తక్కువ పడితే ఈ 10 లక్షలు ఇన్వెస్ట్ చేసావు కాబట్టి ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు. సో దిస్ ఈజ్ సంథింగ్ హైబ్రిడ్ మెథడ్ అనమాట. సో ఇన్ ద ఎండ్ రైట్ ఆన్సర్ అంటూ ఏమీ లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, మన రిస్క్ ప్రొఫైల్ని బట్టి వాట్ టు డూ అనేది డిపెండ్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ ప్రాగ్మాటిక్, ఎమోషనల్ కనెక్షన్స్ లేవు అనుకుంటే ఫైనాన్షియల్ అసెట్స్లో పెట్టండి. నా డబ్బులకు చాలా ఎమోషన్ కనెక్షన్ ఉన్నప్పుడు నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేను, ఐ వాంట్ ఆల్వేస్ తక్కువ రిటర్న్స్ అయినా పర్లేదు, నా క్యాపిటల్ అక్కడ కనబడాలి అనుకుంటే ఒక ఫ్లాట్ తీసుకోవాలి. లేదు రెండింటి మధ్యలో అటు లోన్ పెట్టి ఫ్లాట్ తీసుకోండి, ఇన్వెస్ట్ చేయండి ఒక 20 lakhs, ఇక్కడ నుంచి ఇది గ్రో అవుతుంది, అక్కడ రెంట్ వస్తుంది, ప్లస్ ఈ గ్రోత్ నుంచి ఎప్పుడు తక్కువ పడ్డా కానీ అటు ప్రాపర్టీ ఒకటి బిల్డ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా బిల్డ్ అవుతుంది. సో దిస్ థర్డ్ మెథడ్ బి మోర్ ప్రాక్టికల్ ఇవాల్వ్ సిచ్యువేషన్లో. సో ఈ క్వశ్చన్కి ఐ వుడ్ సే థర్డ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మీకు జాబ్ ఉంది, ఇంకో అర్నింగ్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు, మీ 30 lakhs ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక 10 లక్షలు పెట్టండి డౌన్ పేమెంట్, లోన్ తీసుకోండి, మిగిలిన అమౌంట్ 20 లక్షలు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ 20 లక్షల నుంచి వాడండి. ఇటు ఇది గ్రో అవుతుంది, అటు అది మీకు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది, ఒక ప్రాపర్టీ క్రియేట్ అవుతుంది. హోప్ఫుల్లీ ఈ ఆన్సర్ కొద్దిమందికి హెల్ప్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.